గడిచినటువంటి గత 2 రోజులుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు ఇద్దరు కూడా సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏమీ సాధించలేక ఎందుకు వెళ్ళారో ప్రజలకు చెప్పుకోలేక ఏం పెట్టుబడులు తీసుకొచ్చామో అన్నటువంటి సమాధానం చెప్పలేక గడిచినటువంటి 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గడిచినటువంటి గత ప్రభుత్వం మీద పడి ఆడవడం అనేటువంటిది గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు పెట్టుబడుల కోసం అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సహజంగా ఒక దేశ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పడం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి సందర్భాలు. కానీ డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి కొడుకు వచ్చి విషయాలన్నీ కూడా చెప్తూ అక్కడ ఏం సాధించారో అన్నటువంటిది చెప్పుకోలేక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం అనేటువంటిది నిన్న మొన్న చూసాం. అయితే ఆయన మాటలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే బాప్ 1 నంబరి బేటా 10 నంబరి. పూర్వం నుంచి హిందీ సామెత మనందరికీ తెలుసు. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, మా నాయకుడి మీద వేసేటువంటి అబండాలు ఇవన్నీ కూడా తండ్రిని మించిపోయి 10 రెట్లు తండ్రిని మించిపోయినటువంటి స్థానంలో కొడుకు ఉండడం అనేటువంటిది చాలా గొప్పతనం. ఒకప్పుడు ఆయన గత ప్రభుత్వంలో కొంత బరువు ఎక్కువ ఉండేవాడు 2014 నుంచి 19 వరకు. సరే, ఆయన మీద ఏదో తప్పుడు ప్రచారాలు చేశారు, బరువు తగ్గాడు. బరువు తగ్గితే బుద్ధి కూడా పెరుగుతుంది అనుకున్నా. అబ్బే, బరువు మాత్రం తగ్గాడు తప్ప బుద్ధి మాత్రం ఎక్కడ పెరగలేదు. సింగపూర్లో ఏం సాధించామనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో లెటర్లు రాయించారు, ఎవరితో ఈమెయిల్స్ పెట్టించారు. అందుకనే సింగపూర్ ప్రభుత్వం మళ్ళీ మీతో కలిసి పనిచేయమని చెప్పింది. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తీరా లేక ఆ ఈమెయిల్స్ ఎవరు పెట్టారని చెప్పి ఈ గతంలో కాదు కదా, ఎవరు పెట్టారని చెప్పి చూస్తే ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వారి కార్యకర్త పెట్టాడు. మాకున్నటువంటి సమాచారం మేరకు ఒక మురళీకృష్ణ అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఆయన ట్వీట్ కూడా చేశాడు. మరి దాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరో మురళీకృష్ణ పెట్టారట. ఆ మురళీకృష్ణ అనేటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్టని దిగజార్చారు అనేటువంటి మాటలు కొడుకు చెప్తా ఉన్నాడు. అసలు వీరు ఏమనుకుంటున్నారంటే ఈ ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది నారావారి రాజ్యంలాగా, వారి సామ్రాజ్యంలాగా, చంద్రబాబు నాయుడు గారు ఏమో దానికి రాజులాగా, ఈయన యువరాజులాగా ఫీల్ అవుతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మనం గొప్పగా చెప్పుకునేటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. ఇక్కడ ఏ చట్టం చేసినా, ఏమి అమలు చేసినా, ఏం మాట్లాడినా, ఏ కార్యక్రమాలు చేసినా అది మా నారావారి రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి విధంగా వీరు మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయనే నిన్న మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పాడు? 95 నుంచి మా నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయని. మేము కూడా అదే చెప్పాము, మేమేం తప్పు చెప్పలేదే. గతంలో 3 రోజుల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పా. మీ నాన్నగారికి సింగపూర్తో సంబంధాలు ఉన్నాయనే చెప్తున్నాం. దాన్ని మీరు రాటిఫై చేశారు. సరే, ఎన్నిసార్లు వెళ్ళారంటే 58 సార్లు వెళ్ళారు 95 నుంచి 2025 వరకు. అంటే 30 సంవత్సరాల్లో 58 సార్లు వెళ్ళారు.
అందరూ ఏమనుకున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారని చెప్పి పెట్టుబడుల కోసం అంటే ప్రజలు ఏమనుకుంటారు, పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళారు అనుకుంటారు. తప్పు. ఈయన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళాడు సింగపూర్ ఆయన. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారి కొడుక్కి సవాల్ చేస్తా ఉన్నా. 2014-19 మధ్యలో మీరు చేసుకున్నటువంటి సింగపూర్తో చేసుకున్నటువంటి కన్సార్టియం ఏదైతే ఉందో అందులో 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్ ఏదైతే మీరు ప్రతిపాదించారో అందులో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి, పెట్టుబడులు పెట్టేదేమో రాష్ట్ర ప్రభుత్వం, 58% వాటా ఏమో సింగపూర్కి సంబంధించినటువంటి సంస్థలకేమో 58% వాటా. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరు. టర్నోవర్లో మాత్రం 91.5% ఆ సింగపూర్ వాళ్ళకి, 8.5% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడన్నా ఉందండి? ఇది పెద్ద స్కామ్ కాదా? దీని మీద చర్చకి తండ్రి కొడుకులు సిద్ధమని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మొత్తంగా నీ బిజినెస్ పార్ట్నర్ ఈశ్వరన్తో ఎవరైతే సింగపూర్లో మొన్నటి వరకు జైలు జీవితం గడిపినటువంటి ఈశ్వరన్ను నీకు బిజినెస్ పార్ట్నర్ కాదా? 2014-19 మధ్యలో ఎన్ని మార్లు ఆయన్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకుని వచ్చావు? తరువాత 2021లో ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక అవినీతి పరుడు అని చెప్పి ఆయన మీద ఆ ఎలిగేషన్స్ వచ్చి అవి రుజువైతే ఆయన అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం కదా? అటువంటి వ్యక్తితో మీకున్నటువంటి సాన్నిహిత్యం ఉందా లేదా అనేటువంటిది ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేసి మళ్ళీ ఇంకా సింగపూరు దావోస్ అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉంటే ఏం సాధించారు ఈ 15 మాసాల్లో చెప్పండి. నువ్వు సింగపూర్లో వెళ్ళి మాట్లాడినటువంటి 3 పోర్టుల నిర్మాణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది. అది రామయ్యపట్నం కానీ, మూలపేట కానీ, మచిలీపట్నం కానీ దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హాయంలో జరిగినటువంటి మాట వాస్తవం కాదని చెప్పగలవా? నువ్వు వెళ్ళి చెప్పుకున్నటువంటి గొప్పలు మేం చేసినటువంటి ఆ కార్యక్రమాల గురించి కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పినటువంటి అదాని డాటా సెంటర్ గురించి వెళ్ళి గొప్పలు చెప్పుకున్నావు. ఆ డాటా సెంటర్ని విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పుకున్నటువంటి ఆర్సిలర్ మిటల్ 2022 ఆ రోజు దావోస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, ఆ రోజు ప్రభుత్వ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆదిత్య మిట్టల్ గారితో జరిగినటువంటి మాటలు కానీ, ఒప్పందాలు కానీ వాటి గురించి కూడా చెప్పుకున్నటువంటి గొప్పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో కాదా అని అడుగుతా ఉన్నా. చెప్పు, నువ్వు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించైనా చెప్పుకోగలిగావా? 2014-19 మధ్యలో జరిగినటువంటి ఏ ఒక్క కార్యక్రమం అన్నా, లేదా 95 నుంచి 2014 వరకు అప్పుడు ఒక 2 మార్లు ముఖ్యమంత్రి గారు నీ తండ్రి గారు, లేదా 2014 నుంచి 19 వరకు మరొకసారి మూడోసారి ముఖ్యమంత్రిగా మీ తండ్రి గారు చేసినటువంటి ఏ ఒక్క కార్యక్రమం గురించి అని చెప్పుకోగలిగావా? గడిచినటువంటి 30 సంవత్సరాల్లో దగ్గర 15 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ తండ్రి పనిచేశాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఈ రాష్ట్రానికి ఉంది. ఏ ఒక్క రోజన్నా ఈ రాష్ట్రంలో ఈ సముద్ర తీరాన్ని వినియోగించుకొని, వచ్చినటువంటి వనరులను వినియోగించుకొని పోర్టుల నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా మీకు కానీ మీ తండ్రికి కానీ వచ్చిందా? కేవలం 5 సంవత్సరాల అధికారం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రధానమైనటువంటి 3 పోర్టుల నిర్మాణం, రామాయపట్నం అయితే దాదాపు 90%, మచిలీపట్నం 50%, మూలపేట దగ్గర 60-70% పూర్తి చేశాం మా హయాంలో.
ఈరోజు నువ్వు బ్లూ ఎకానమీ అని చెప్పుకుంటున్నటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈరోజు ఆ బ్లూ ఎకానమీ ద్వారా ఆ పోర్టులు పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు ఈరోజు పారిశ్రామికంగా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. ఈరోజు సర్వేగంతో నిర్మాణం అవుతున్నటువంటి భోగపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మే 3వ తారీఖున 2023 శంకుస్థాపన చేశాం. మా హయాంలోనే పెద్ద ఎత్తున పనులు జరిగి ఈరోజు ఆల్మోస్ట్ మరో 6-7 మాసాలు పూర్తయ్యేటువంటి దానికి సిద్ధంగా ఉంది.